సుమాది ఇదివరకు ఈటీవీలో క్యాష్ అని ఒక ప్రోగ్రాం వచ్చేది. దాంట్లో దొరికినంత దోచుకో అని ఒక కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇసుకలో తినేయండి, మందులో తినేయండి, మైనింగ్లో తినేయండి, అలాగే పైరవీల్లో తినేయండి, కాంట్రాక్ట్లో తినేయండి, ఎవరికి దొరికినంత వాళ్ళు సంపాదించుకోండి, రేపు పొద్దున ఎలక్షన్స్కి బాగా ఖర్చు పెట్టే స్థాయికి ఎదగండి అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసేటప్పటికి ఇంతకాలం బాబు గారు కంట్రోల్లో పెట్టిన వ్యవస్థల్ని విచ్చలవిడిగా వదిలేయమని చెప్పి ఈ దఫా ఒత్తిడి తెచ్చి బాబు గారిని కూడా మార్చిన పర్యవసానం ఇప్పుడు బాబు గారికే తగులుతుంది. లిక్కర్ సేల్స్ 30% పెరుగుతుంది, కానీ ఆదాయం 20% తగ్గుతుంది. అదే సందర్భంలో వైన్ షాపుల సంఖ్య గతం కంటే పెరుగుతుంది, కానీ ఆదాయం తగ్గుతుంది. ఇప్పుడు బార్లకి దరఖాస్తుల దగ్గర అంతే. బాబు గారు ఆశించింది ఏంటది? ఒక్కొక్క షాప్కి మినిమం 4 అప్లికేషన్స్ ఉంటేనే బార్ అన్నటువంటి. ఇప్పటిదాకా చూస్తే కేవలం 45-50 నుంచి రాలేదు అప్లికేషన్స్. ఇది దాదాపుగా 900 బార్లకి సంబంధించి. ఎందుకని అంటే ఇక్కడ అందరూ తెలుగుదేశం వాళ్ళు, బయట వేరే పార్టీ వాడే వాడు బార్ పెట్టుకోవడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే పెడితే వీళ్ళు పడనీయరు. వాడు వైసీపీ వాడని చెప్పేసి ఆయన్ని అనర్హత చేస్తారు, లేకపోతే కమ్యూనిస్టో లేకపోతే ఇంకో పార్టీ వాడైతే కనుక ఆయన బతకనీయరు, చెడగొడతారు. కాబట్టి వాళ్ళు అసలు వేరే పార్టీ వాడు ఎవడు పెట్టే ధైర్యమే లేదు. అయితే గీతే కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీనా అన్నటువంటి పాయింట్ ఉండొచ్చునేమో, కానీ గోదావరి జిల్లాల్లో మేమే పెట్టుకుంటామని జనసేన వాళ్ళు అంటే దాన్ని కూడా జడగొట్టే ధైర్యం తెలుగుదేశం వాళ్ళకు ఉంది తప్పించి తెలుగుదేశం వాళ్ళు దాన్ని జడగొట్టే ధైర్యం జనసేన, బీజేపీకి ఉండదు. ఇది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు ఈ అతి తక్కువ వచ్చినాయి. మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే లిక్కర్ షాపులప్పుడు కూడా ఇట్లాగే ముందు తక్కువ వచ్చినాయి. వాళ్ళందరూ సిండికేట్ అయిపోయి ముందే అందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులే ఇబ్బంది పెట్టారు. చివరికి చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు. ఆంధ్రజ్యోతి ఓ భారీ కథనం రాసింది. ఆ తర్వాత చంద్రబాబు గారు సీరియస్ అయ్యాక ఒక్కసారిగా విపరీతంగా కొనేశారు. అంటే డొనేషన్ ఇచ్చారు పార్టీకి. ఇప్పుడు సేమ్ జరుగుతుంది. రేపో మాపో జ్యోతి భారీ వార్త రాసుద్ది, లేదా చంద్రబాబు గారు సీరియస్ అవుతారు. అప్పుడు బార్లకి భారీగా దరఖాస్తులు వస్తాయి. అప్పుడు ఒక్కొక్కళ్ళు 5 లక్షల రూపాయల అప్లికేషన్ డబ్బులు పెట్టైనా సరే కొనడానికి సిద్ధపడతారు. తద్వారా సీన్ మారుద్ది. ఇక్కడ అది వచ్చేగానే అయిపోయింది అనేటటువంటి కాన్సెప్ట్. బేసిక్గా అయితే బారు ఇవాళ ప్రతి వైన్ షాపు బారుగా మారాక ప్రత్యేకించి బార్కి వెళ్ళేది ఎవరు? కేవలం ధనవంతులు, అబోవ్ మిడిల్ క్లాస్ పోవాలి. అబోవ్ మిడిల్ క్లాస్కి వచ్చేటప్పటికి ఓవర్ లగ్జూరియస్ కావాలి అక్కడ. ఇది చేంజ్ కాబోయేటటువంటి అట్మాస్ఫియర్.